ఆగు ఆగు. లోపల రండి ప్రొఫెసర్. అరే కూర్చో. మరి ఇలా నువ్వు పర్మిషన్ తీసుకున్నప్పుడు చాలా క్యూట్గా ఉన్నావు. నువ్వు ఇక్కడ కూర్చో, నేను నీకు తాగేది కదా తెస్తానే. ఓకే? బండి దిగు, రాయిటు రా నాతో. రావే, నాటకాలు చేయకుండా రావే నాతో. రమ్మంటుంటే ఏంట్రా? ఏయ్, ఏ నాటకాలని ఇక్కడ చల్లవు. ఇక్కడ వేరే రకాల విషయాలు చేయాలి. తప్పకా. అరే సలాం అలైకుం రషీద్ భాయ్. వాలేకుం సలాం. ఇదిగో. నూరి, ఈ అమ్మాయి నీ బాధ్యత. ఇక నువ్వే ట్రైనింగ్ ఇవ్వాలి. రాషిద్, నా ఐటమ్ నా కోసం వెయిటింగ్. ఫస్ట్ వాడిని చూసొస్తాను. ఇంకా ఈసారి ట్రైనింగ్ నేను కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటాను. ఖచ్చితంగా. ఇదిగో ప్రొఫెసర్, 3 చేసుకో. చూసి జాగ్రత్త, వెంటనే ఎక్కేస్తుందేమో. చెప్పండి బాయ్. నన్ను చెప్పిందంతా గుర్తుంది కదా? బాగా గుర్తుంది. అరే అది అమ్మాయి ఎలా ఉందో చెప్పు. అది భలే ఐటమ్. అలా అయితే ఫోటో పంపించవచ్చు కదా, నేను కూడా చూస్తాను. ఇప్పుడు నిద్రపోతుంది, రేపొద్దునే ఫ్రెష్ అయిపోతుంది. రేపు మీరు ఫ్రీగా చూడొచ్చు. ఓకే. పేరేంటి నీది? ఆగు, నీకు నేనే వాళ్ళ పేరు పెడతాను. ఆగు, ఇక్కడ చూడు. నీ పేరు ఊర్వశి. ఇంకా ఊర్వశి, ఈ బట్టలు వేసుకో. రషీద్, ఏం చూస్తున్నావు? రా, ఆటో తీ. రా రా. రా కూర్చో. ఏ నూరి, నేను బండిని ముందుకెళ్ళి పార్క్ చేస్తా. నీకోసమే వెయిట్ చేశాను. అమ్మో, ఎంత పెద్ద ఇల్లు. ఏం డ్రెస్ ఇది? పెళ్లి చేసుకోబోతున్నానా ఏంటి? పెళ్లి కూతురు అలంకరించావు. అరే సెట్, అది సెట్. త్వరగా వెళ్ళి ఈ డ్రెస్ని మార్చుకోమను. చెల్రా. ఏం తెలియని దాంట్లో నించున్నావేంటి? డ్రెస్ చేంజ్ చేయడానికి ఎందుకు ఎంతసేపు? దానికి పనిష్మెంట్ ఇవ్వాలి కదా, ఖచ్చితంగా ఇవ్వాలి. సరే ఇలారా, చేతులు చాపు.
సార్ సంతోష్, నేనే సార్, నేనే మీకు కాల్ చేశాను. నేను రాఘవ సార్ సర్వెంట్ని సార్. ఈ రోజు ఇంటికి వచ్చి చూడగానే తలుపులు తెరుచుకొని ఉన్నాయి. లోపలికి వెళ్ళి చూస్తే మా సార్ శవం ఎక్కడ? లోపల. ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఎక్కడున్నారు? మేడం వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళారు. నేను కాల్ చేశాను, కాసేపట్లో వచ్చేస్తారు. నువ్వు ఇక్కడే ఉండు. శివోత్సవ్, నువ్వు ఇల్లంతా చెక్ చేయి. సార్. మహేందర్, లోపల రా. లేదు సార్, అన్ని కెమెరాస్ని ఆఫ్ చేశారు. ఇంట్లో ఉన్న కెమెరాలన్నీ ఆఫ్లో ఉన్నాయా? అదెలా జరుగుతుంది? ఇంత పెద్ద ఇంట్లో వీడు ఒక్కడే. సార్ ఇలా చూడండి, లిప్స్టిక్ గుర్తుంది. ఇంట్లోపలికి ఎవరు ఫోర్స్ ఎంట్రీ చేయలేదు సార్. గ్లాస్లో లిప్స్టిక్ గుర్తుందంటే ఎవరో అమ్మాయి వచ్చి ఉండాలి. తనతో కూర్చుని డ్రింక్స్ తాగుండాలి. ఫోర్స్ ఎంట్రీ గుర్తు లేదంటే రాఘవ్కి ముందే వాళ్ళు తెలుసుండాలి. దీన్ని ఫోరెన్సిక్ పంపించు. సార్ ఈ ఫోన్ దొరికింది సార్, దీంట్లో పాస్వర్డ్ వేసింది. దాన్ని సైబర్ సెల్కి పంపించి అన్లాక్ చేయి. ఓకే సార్. నేను ఇతని వైఫ్. ఇద్దరులో మా అమ్మగారికి ఆరోగ్యం బాగలేదని చూడ్డానికి వెళ్ళాను. అరే, ఎందుకు మీరు కంగారు పడుతున్నారు? ఎల్లుండి వస్తాను. ఇదిగో చూడు, రేపు మాత్రం నాకు బిజినెస్ మీటింగ్ లేకపోతే నీతో పాటుగానే ఉండిపోతాను. ఏం పర్వాలేదు, నేను వెళ్ళొస్తాను. సరే, సామాన్లు సదురుకొని తీసుకెళ్ళి. కానీ ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు. ఆయనకు బిజినెస్ మీటింగ్ ఉన్నందువల్ల నాతో పాటు రాలేదు. సంతోష్, నిన్ను నువ్వు ఎక్కడున్నావు? నిన్న నాకు సార్ లీవ్ ఇచ్చారు. సార్ చెప్పారు మేడం తన అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళింది, నేను బిజీగా ఉంటానని చెప్పాడు సార్. సంతోష్, చెప్పండి సార్. చూడు, రేపు లేట్ నైట్ దాకా నాకు మీటింగ్ ఉంది, బిజీగా ఉంటాను. అందువల్ల రేపు నువ్వు లీవ్ తీసుకో. నువ్వు పని చెయ్యి, ఎల్లుండి నువ్వు వచ్చాయి. జీతాన్ని కట్ చేస్తే నీకెలా ఉంటుంది? నాకు బాధగా ఉంది సార్. మేడం దగ్గర ఇదంతా చెప్పకు, నీ శాలరీ కట్ అవుతుంది. ఖచ్చితంగా సార్, నేను అసలు చెప్పను. ఒక్క నిమిషం ఉండు. ఇదిగో, పిల్లలకి ఏదైనా కొనుక్కొని వెళ్ళు. సార్ నేను అక్కడి నుంచి బయలుదేరాను సార్, నా భార్య పిల్లలు చూడడానికి. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు తను ఒంటరిగా ఉన్నాడా, వేరెవరైనా కూడా ఉన్నారా? సార్ అప్పుడు ఒంటరిగానే ఉన్నాడు. శివ, తన డీటెయిల్స్ తీసుకో. ఎంక్వైరీ అయ్యేంత వరకు ఈ సిటీ వదిలి నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు, అర్థమైందా? సార్ గేట్ బయట టైర్ మార్క్స్ ఎక్కువగా ఉన్నాయి. పదా. సార్ ఇక్కడ చూడండి సార్, ఇది ఆటో రిక్షా టైర్ గుర్తులు కదా? అలా అయితే అక్యూస్ట్ ఆటోలో వచ్చాడా? ఇక్కడ ఫోర్స్ ఎంట్రీ గుర్తు లేదు, గ్లాస్లో లిప్స్టిక్ గుర్తుంది, ఇంట్లో అన్ని సీసీటీవీ ఆఫ్ చేసి ఉంచారు. విచిత్రంగా ఉంది. అది ఆలోచిస్తేనే నాకు ఆశ్చర్యంగా ఉంది సార్. సర్వేలెన్స్ సంతోష్ చెప్పాడు కదా, ఇంటి యొక్క సీసీటీవీ దాన్ని రాఘవే యాక్సెస్ చేస్తారట. ఐ మీన్ స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ చేయడం, ఫుటేజెస్ ని మార్చడం, ఈవెన్ కోడింగ్స్ ఉంటాయి కదా, అది రాఘవే చేస్తారంట. ఓ పని చెయ్యి, ఆ ఇంటికి వెళ్ళి చెక్ చేయి, అక్కడ ఏమైనా సీసీటీవీ ఉందేమో చూడు. అలా ఉంటే ఆ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయి. సార్ 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 పక్కింటి సీసీటీవీ ఫుటేజ్ వచ్చింది. వెయ్యి. ఇలా చూడండి సార్, నేను రాత్రి సరిగ్గా 11 గంటలకి ఒక ఆటో వచ్చి నిల్చుంది. ఆటో వచ్చి అడ్డంగా నిల్చునుంది. సో ఎవరు వచ్చారు, ఎవరు వచ్చి దిగారు, ఎక్కడికి వెళ్ళారో తెలియలేదు. నెక్స్ట్ చూడండి, ఇంచుమించు ఒక 4 గంటలకి ఒక వ్యక్తి ఆటో నుండి దిగుతున్నాడు. అలాగే రాఘవ్ ఇంటి వైపుకి వెళ్తున్నాడు. ఒక 10 నిమిషాల లోపు వాడు తిరిగి వస్తున్నాడు. అలాగే ఆటో ఎక్కి కూర్చున్నాడు. అలాగే ఆటోతో పాటు వెళ్ళిపోయాడు. ఆటో నంబర్ని కాస్త జూమ్ చేసి చూడు. MP3171 TC. సార్ శ్రీవాస్తవ్, ఆర్టీఓ నుంచి ఆ ఆటో డ్రైవర్ డీటెయిల్స్ ఏమైనా దొరికాయా? డీటెయిల్స్ కాసేపట్లో వచ్చేస్తుంది సార్. మరేమో నాకెందుకో ఈ కేస్ రాబరీ మర్డర్గానే ఉంటుందనిపిస్తోంది. నాకు అలా అనిపించట్లేదు. ఎందుకంటే ఇంట్లో ఫోర్స్ ఎంట్రీ గుర్తులే లేవు. ఇంట్లో ఏమో గ్లాస్ మీద లిప్స్టిక్ గుర్తులు ఉన్నాయి. ఇంకా చాలా ముఖ్యమైన విషయం, ఉన్న అన్ని సీసీటీవీలు ఆఫ్లో ఉన్నాయి.
ఇందులో ఆలోచించాల్సిన విషయం ఏంటంటే శ్రీవాత్సవ్, ఆ ఆటో 11 గంటలకి ఇంటి ముందు నించునుంది. ఉదయం 4 గంటలకు అది బయలుదేరిపోయింది. అంతసేపు ఆటో అక్కడ ఏం చేస్తుంది? సార్ సార్ ఈ మొబైల్ని అన్లాక్ చేసేసాం. దీంట్లో ఒక వీడియో ఉంది. ఆ మనిషి ఓవర్గా తాగాడు సార్. తాగాడన్న సిచ్యువేషన్ యూస్ చేసుకొని ఆ కాల్ గోల్ అతను చంపేసి పారిపోయింది. నేను ఇది అసలు నమ్మలేకపోతున్నా. మా వారు అమ్మాయిలకు డబ్బులు ఇచ్చి ఇంటికి పిలిపించున్నారు అనేది మా నమ్మలేకపోతున్నా. దగ్గర ఎవిడెన్స్ ఉంది మేడం, ఇలా చూడండి. సార్ ఇప్పుడు కూడా నేను ఇది నమ్మలేకపోతున్నాను. మా వారు నేను ఎంతగానో ప్రేమించాను, కానీ ఆయన ఇలాంటి పని చేశాడంటే. కంట్రోల్ యువర్ సెల్ఫ్, ప్రశాంతంగా ఉండండి. మీ భర్తకి శత్రువులు ఎవరైనా ఉన్నారా, బిజినెస్ లో లేకపోతే పర్సనల్ గా? సార్ పర్సనల్ లైఫ్ లో ఆయనకు శత్రువులు ఎవరు లేరు, కానీ బిజినెస్ గురించి నాకేమీ తెలీదు. బిజినెస్ గురించి ఏ విషయాలు నాతో షేర్ చేసుకోరు, కానీ అది అరోరాకు తెలిసి ఉంటుంది అనుకుంటున్నాను. అరుణ ఎవరు? ఆయన పార్ట్నర్. అతని నంబర్ ఉందా? ఇస్తాను. అన్న నమస్కారం. నమస్తే. పాపా వెళ్ళారా? దీనికి నేను సగం డబ్బులే ఇస్తాను. పర్వాలేదు, ఉండేది ఇవ్వండి. ధన్యవాదాలు. హలో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆటో వాడి డీటెయిల్స్ దొరికాయి. గ్రేట్. వాడి పేరు మజ్ను. రెడ్ లైట్ ఏరియాలో ఒక లేడీ ఉంది. ఆ లేడీ దగ్గరే వాడు పని చేస్తున్నాడు సార్. ఇంకొక విషయం, రాఘవ్ కాల్ డీటెయిల్స్ నుండి మనకేం తెలిసిందంటే రషీద్ అనే ఏజెంట్తో వాడు కంటిన్యూస్గా మాట్లాడాడు సార్. తన చోటుకొచ్చిన ఆ లేడీ ఉంది కదా, తను కాల్ గలా? ఇక్కడంతా పూర్తిగా చెక్ చేయండి. సార్, లోపల పూజ రూమ్లో ఒక డ్రా ఉంది. కొంచెం క్యాషు, ఈ నోటు ఉంది సార్. ఇది వాళ్ళ అకౌంట్స్ నోట్లా ఉంది. ఇదేంటి? ఏదైనా కోడా ఏంటి? సరే అది చూద్దాం. సార్ లోపల ఫుల్గా చెక్ చేశాను. లోపల ఎవరు లేరు సార్, అందరూ పారిపోయారు అనుకుంటా. రాసిద్ ఫోన్ని ట్రాకింగ్లో వెయ్యి. ఇన్ఫర్మేషన్ యాక్టివేట్ చేయండి. పోలీస్ రాఘవ్ మర్డర్ కేసుని తీవ్రంగా విచారించారు. అప్పుడే వాళ్ళకి ఇంకో బాడీ గురించి తెలియొచ్చింది. అది ఈ కేసుని చాలా షాకింగ్గా మార్చింది. సార్ అది నేనే మీకు కాల్ చేశాను. ఒక్క నిమిషం సార్. సార్ ఇది ఆ మజ్ను బండే సార్. సార్ సార్ ఈ రాయి దొరికింది సార్. ఇలా చూడండి, రక్తం మరకలు ఉన్నాయి. దాన్ని ఫారెన్సిక్ పంపించు. సార్ సార్ వాడు బాడీని చెక్ చేశాను సార్. వాడి దగ్గర డబ్బులు తీసుకోవడానికి వాడిని చంపి పారిపోయారనుకుంటా. దీన్ని కొల్లగొట్టే విషయంలో తెలియలేదు. మహేందర్, ఇక్కడికి రావడానికి ఒకే ఒక దారి ఉంది, హైవే. ఇక్కడ నుంచి దారిలో ఉన్న అన్ని సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేయండి. అప్పుడు తెలుస్తుంది వీడు ఒంటరిగా వచ్చాడా లేకపోతే ఎవరన్నా కూడా వచ్చారా అని.
సార్ సార్ రాఘవ్కి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది సార్. ఒక విచిత్రమైన విషయం ఉంది సార్. రిపోర్ట్ని బట్టి చూస్తే రాఘవ్కి డ్రింక్స్లో నిద్ర మాత్రలు కలిపేశారు. ఇందులో విచిత్రం ఏముంది? చాలా మంది కాల్ గర్ల్స్ తన కస్టమర్స్కి మొత్తం మంది ఇస్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళు ఇబ్బంది పెట్టరు కదా. సార్ మర్డర్ జరిగిన స్థలంలో ఎలాంటి ఫింగర్ ప్రింట్స్ దొరకలేదు సార్. ఇలాంటి అబ్బాయి గ్రామం మొత్తం వెతికినా నీకు దొరకడు. ఇదిగో అట్టుకో 10,000. ఈ రోజు నుంచి ఈ బాబు మీకే సొంతం. పదరా. బయలుదేరు బాబు. హలో. ఓకే, థ్యాంక్ యూ సార్. రాషిద్ ఎక్కడ ఉన్నాడో వాడిని తెలుసు తీసుకురండి. సార్. హే ఏయ్, ఏయ్, ఎక్కడికరా పరిగెడుతున్నావు? నీకు విందు భోజనం రారా? రా. ఏంటి విషయం సార్? మామూలుగా నేను బ్రోతల్లో ఉన్న అమ్మాయిల్ని పెద్దగా వాడుకోను. రాఘవే చెప్పారు అతనికి కన్నిపిల్ల కావాలని. అందుకని నేను ఇంకా 2 లక్షలు ఇస్తానని చెప్పాడు నాకు. అందుకే నేను ఎక్కువగా ఆశపడ్డాను సార్. అందుకని నేను కొంచెం ఆశపడ్డాను. నాకు నమ్మకమైన కాల్ గర్ల్ నూరి ఇంకా మజ్నుతో పంపించాను. అక్కడ 2 అమ్మాయిలు ఉన్నారా? రాఘవ్ అమ్మాయిని రమ్మన్నప్పుడు నువ్వు ఎందుకు అక్కడ పంపించావు? నువ్వు తను ఫస్ట్ టైం వెళ్ళింది సార్. అందుకని నేను తన్ని నూరుతో పంపించాను. ఒకవేళ ఏదైనా గొడవ చేస్తే తను చూసుకుంటుందని అంత స్మూత్గానే వెళ్ళింది సార్. కానీ పొద్దున్న నాకు మజుని దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. హలో, ఆ రాఘవ్ని ఎవరో హత్య చేశారంట. ఇంకా మన నూరి ఏమో కనిపించడం లేదు. తను ఆ చిన్న పిల్లతో ఎస్కేప్ అయిపోయింది బాయ్. హే ఏంట్రా తను ఎలా ఎస్కేప్ అవుతుంది? నువ్వు వాళ్ళిద్దరిని కనిపెట్టి నా దగ్గరికి తీసుకురా. ఓకే ఓకే బాయ్. ముంతాజ్, కప్లా, రే శంకర్, అతుల్, ఏమైంది? తొందరగా అందరండి. త్వరగా ఇక్కడి నుంచి అందరూ బయలుదేరండి. బయలుదేరండి. పదండి. సార్, అల్లా మీద ప్రమాణంగా చాలా భయపడ్డాను. అందుకే అక్కడి నుంచి పారిపోయాను. నువ్వెందుకురా పారిపోయావు? హత్య నువ్వు చేసావేంటి? లేదు సార్. రాఘవ్ని మాత్రం హత్య చేయలేదు, మజ్నుని కూడా చంపేశారు. మజ్నుని కూడా చంపేశారా? అయితే ఖచ్చితంగా నూరినే చేసి ఉంటుంది. నూరి నెంబర్ నీ దగ్గర ఉందా? ఉంది సార్. నెంబర్ చెప్పు. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ నెంబర్ స్విచ్ ఆఫ్ సార్. నంబర్ని ట్రాకింగ్లో వెయ్యి. CDR తీసుకో సార్. ఇందులో ఏం రాస్తుంది? ఇదంతా తనే చూసుకుంటుంది. అయితే ఇది సార్ తెలియదు సార్. ఆ 2 అమ్మాయిలు ఎక్కడికి వెళ్ళి ఉంటారు? ఎక్కడికి సార్ వెళ్తారో? ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళిద్దరు ఫోటో నీ దగ్గర ఉందా? ఉంది సార్. ఇది నూరీనా? మహేందర్, ఏమైంది సార్? తను మీకు తెలుసా? అవును నాకు తెలుసు. కొన్ని సంవత్సరాల ముందు విక్రమ్ నగర్ పోలీస్ స్టేషన్లో ఉన్నాను. అప్పుడే తనని నేను చూశాను. సార్, నా కూతురు పెళ్లి కోసం బంగారం అది కాకుండా 50,000 డబ్బులు తీసుకొని మా ఇంటికి వెళ్తున్నాను. పోయే దారిలో అది ఎక్కడ పడిపోయింది సార్. సార్ నా పేరు తృప్తి. సార్ నాకు దారిలో ఒక బ్యాగ్ దొరికింది. అందులో కొన్ని నెగలు కొంచెం డబ్బులు ఉన్నాయి. అదే నేను పోలీస్ స్టేషన్కి తెచ్చేసాను. ఎవరిదో అది మీరు వాళ్ళకి ఇచ్చేయండి. తనే అలా చెప్పింది. తనకి డబ్బు మీద నగ మీద ఆశ లేదని. అతను బహుమతిగా డబ్బు కూడా ఇచ్చాడు, అది వద్దని చెప్పేసింది. తను అలాంటి పని చేస్తుందా? నేను అసలు నమ్మలేకపోతున్నాను. సార్ విక్రమ్ నగర్ పోలీస్ స్టేషన్ నుండి డీటెయిల్స్ తీసేసుకుందామా? కరెక్ట్. కొంచెం ముందు నా ఊరు వరకు మనం వదిలేస్తారా? సార్ ఫారెన్సిక్ రిపోర్ట్ ప్రకారం చూస్తే రఘు ఇంట్లో లిప్స్టిక్ గుర్తుతో ఒక గ్లాసు ఫింగర్ ప్రింట్స్ దొరికాయి కదా. మజ్ను ఆటోలో సేమ్ ఫింగర్ ప్రింట్స్ దొరికాయి సార్. 2 ఫింగర్ ప్రింట్స్ సేమ్ టు సేమ్ మ్యాచ్ అయిందంటే అప్పుడు వాళ్ళిద్దరూ బ్రాతల నుంచి బయలుదేరి రాఘవ్ ఇంటికి వెళ్ళి ఉంటారు. రాఘవ్ని హత్య చేసి డబ్బు తీసుకుని పారిపోయినట్టుంది. ఆ తర్వాత 2 అమ్మాయిలు మజ్నుని కలిసినట్టున్నారు. వాళ్ళిద్దరూ హత్య చేయబడ్డారు. ఇంకొక విషయం సార్, సేమ్ ఫింగర్ ప్రింట్సే ఉన్నాయి. అది ఏంటంటే రిక్షాలో ఇంకా గ్లాస్లో దొరికిన ఫింగర్ ప్రింట్స్.
మమ్మల్ని ఎక్కడ తీసుకొచ్చారు? నీకేం అవ్వలే కదా? నీకేం దెబ్బ తగలే కదా? నేను పారిపోమన్నా కదా, ఎందుకు వెళ్ళదు? మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి నేను ఎలా వెళ్ళగలనమ్మా? అదేమైంది అక్కడ? అది చిన్నప్పటి నుంచే ఉంది. చిన్నప్పటి నుంచా? పింకీ, నీ పేరు పింకీయా? ఇంకా ఇది నా కూతురు పేరు పింకీ. ఇంకా తనకు కూడా ఇలాంటి ఒక మార్క్ ఉండింది. నువ్వు నా కూతురువా? ఎటు వెళ్లాలో తెలియని పోలీసుల ప్రయాణం ఇప్పుడు కొత్త ద్వారంలో వచ్చి ఆగింది. అక్కడ వాళ్ళు నోరిని ఒక కొత్త పేరుతో పరిచయం అయ్యారు. ఆ తృప్తి వాళ్ళ చూపుకి మంచిదానిలా కనిపించింది. కానీ ఇప్పుడు 2 మర్డర్లు, 2 దోపిడీ కేసులో విక్టిమ్గా నిలబడింది. తనని కూడా ఎవరైనా మోసం చేశారా ఏంటి? అది నిజమా? దానికి ఏం కారణం అయి ఉంటుంది? తను ఎందుకోసం తన పేరుని మార్చుకుంది? ఈ ప్రశ్నలకి జవాబు వెతుక్కోవడానికి పోలీసులు బయలుదేరారు. ఆ జవాబు తెలుసుకునే ఆ సమయం కూడా వచ్చింది. సార్ చెప్పండి. సూరజ్, అవును సార్. తృప్తి త్రివేదిని భార్య? అవును సార్. వాళ్ళని కొంచెం పిలండి. కానీ తను చనిపోయింది. సార్, అరోరా వచ్చారు సార్, రాఘవ్కి బిజినెస్ పార్ట్నర్. వాడిని రమ్మను. సార్, పని మీదుగా నేను బయట ఊరు వెళ్ళాను. అందుకే మీరు పిలిచిన వెంటనే నేను రాలేకపోయాను. మీ బిజినెస్ పార్ట్నర్ని మర్డర్ చేశారు, కానీ మీరు పోలీసులు రావడానికి ఇంత టైం పడుతుందా? సార్, నేను వెంటనే రావాలనుకున్నాను, కానీ నేను ఏ పని మీద వెళ్ళానో పూర్తి చేయకుండా రాలేకపోయాను. అక్కడ ఇంపార్టెంట్ మీటింగ్స్ జరిగింది. వాళ్ళు బిజినెస్ టూర్ కోసం ఫారిన్ వెళ్తున్నారు. మళ్ళీ వాళ్ళని కలవడం అనేది ఇంపాసిబుల్ సార్. సరే, మీరు ఏం బిజినెస్ చేస్తున్నారు? మీకు రాఘవ్కి ఏంటి బిజినెస్ రిలేషన్షిప్? బిజినెస్ అండ్ రిలేషన్షిప్ ఫేర్ అండ్ లీగలే సార్. నేను గవర్నమెంట్ నుంచి గెస్టెడ్ టెండర్ తీసుకున్నాను సార్. రాఘవ్ ఫ్యామిలీ లైఫ్ గురించి మీకు ఏమైనా తెలుసా? అతని ఎఫ్ఐఆర్ గురించి, లేకపోతే ఏదైనా అతను ప్రాసిక్యూటర్ దగ్గర వెళ్తాడు, దాని గురించి ఏమైనా తెలుసా? సార్, అఫైర్ గురించి అంతా నాకేం తెలీదు. కానీ వాడు చిన్న అమ్మాయిల మీద ఎక్కువ ఆశపడతాడు. చాలాసార్లు ఆఫీస్లో కూడా కంప్లైంట్ చేశారు. మీరు అర్థమయ్యేలా చెప్పలేదా? సార్, చాలాసార్లు చెప్పాను సార్. మంచి భార్య, సంతోషమైన కుటుంబం. నేను చెప్పింది వినుంటే వాడికి పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ఏ రోజైతే రాఘవ్ని మర్డర్ చేశారో ఆ రోజు ఏ అమ్మాయితో ఉన్నాడో మీకు తెలుసా? నాకు ఐడియా లేదు సార్. నేను బిజినెస్ ట్రిప్లో బయట ఉన్నాను. ఓకే, ఎంక్వైరీ పూర్తయ్యే వరకు మీరు సిటీ వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు. ఓకే సార్. వెళ్ళండి. తృప్తి త్రివేది చనిపోయినట్లేదు. తను మిస్సింగ్ రిపోర్టే ఇచ్చారు. అలా అంటే తను ప్రాణాలతో ఉందా, చనిపోలేదా? అవును సార్. నూరి అనే పేరులో బతుకుతుందా? ఇదేంటి కొత్త కథగా ఉంది? తనే నా కూతురు, ఇతనే నీ అల్లుడు. నాకు పెళ్లి చేసుకోవద్దు, నాకు చదువుకోవాలంది. చదువును తీసి దిబ్బలే వేవే. నీ తలరాతలో ఇతనే నీకు భర్త, ఇతనే నువ్వు పెళ్లి చేసుకోవాలి. చెప్పేది అర్థమవుతుంది. నా మాట వినకపోతే నేను నమ్మేస్తాను. తను కనిపించకుండా పోయింది సార్. నేను తనని 6 సంవత్సరాలుగా వెతుకుతున్నాను సార్. ఏ సమాధానం లేనప్పుడు నేను తను చనిపోయింది అనుకున్నాను సార్. తను వెతకడానికి ప్రయత్నించలేదా? వెతికాను సార్, పిచ్చోడులాగా అన్ని దగ్గర వెతికాను సార్. కానీ ఎవరో నా దగ్గర చెప్పారు, తనని ఏదో ఒక లాడ్జ్లో ఇంకొక మనిషితో చూశానని చెప్పారు. నేను భరించలేకపోయాను సార్. అయినప్పటికీ నేను అక్కడికి వెళ్ళాను.
కానీ తను వేరే మనిషితో ఉండడం చూసి నా వల్ల తట్టుకోలేకపోయాను సార్. ఎలా వెళ్ళానో అలాగే తిరిగి వచ్చేసాను. ఆ మనిషి ఎవరు? జమీల్. జమీల్ సవేల్ ఎక్కడున్నాడు? అవును సార్, జమీల్ ఇక్కడే ఉన్నాడు. మంచి మనిషి సార్. ఈ ఫోటోని చూడు, ఈ ఆడది వాడుతూనే ఉందా? అవును సార్, తను జమీల్ భార్యనే. వాళ్ళిద్దరూ ఇక్కడే ఉన్నారు సార్. చాలా సంతోషంగా ఉన్నారు. కానీ ఎవరు కన్నుబడి జమీల్కి క్యాన్సర్ వచ్చింది సార్. అప్పటి నుంచి తనకు అన్నీ చేజారి తన ట్రీట్మెంట్ కోసం తన డ్రెస్సు తన వస్తువులన్నీ అమ్మేసింది సార్. అయినప్పటికీ తను అతన్ని కాపాడలేకుండా పోయింది. సరే, మీరు బయలుదేరండి. మహేందర్, ఆ జమీల్ ఏ గూడలో పనిచేస్తున్నాడో చూడు. కానీ సార్ నాకు ఒక విషయం అర్థం కాలేదు. మీరు అంత స్ట్రాంగ్గా ఉన్నారంటే ఈ అమ్మాయి నూరి అంటే మరి ఎందుకు సార్ తను వదిలేసాం? ఐఎమ్ నాట్ ష్యూర్. ఒకవేళ నేను కూడా తప్పు చేసి ఉండొచ్చు. సార్ ఇప్పుడైనా నేను చెప్పేది విను. నేను ఈ పెళ్ళిని ఏదైనా పెద్ద డబ్బు గల్లోడికి ఇచ్చి చేసేస్తాను. నువ్వు సుఖంగా సంతోషంగా ఉండొచ్చు. నీ కూతురు నేను పెంచుతాను కదా. నా ఖర్చులకు డబ్బులు ఇవ్వు, మిగతాన్ని నేను చూసుకుంటాను. లేదు లేదు, నేను పిల్లలు వదిలి ఎక్కడ వెళ్ళను. నువ్వు మీ నాన్నను కూడా వదిలేసి వెళ్ళిపోతావే. మాట్లాడినా కూడదు. నువ్వు పెళ్లి చేసుకున్నా కావాలి. ఒక విషయం గుర్తుపెట్టుకో, నీకు ముందరే పెళ్ళి అయిందని ఎవరికి తెలియకూడదు. నీకు 2 పిల్లలు ఉన్నారని తెలియకూడదు. నేను చెప్పేది విను ఓవే. ఒకసారి, నేను చెప్పేది. ఇది కేవలం నంబర్స్ కాదు, కోడ్ నంబర్స్. అలాంటప్పుడు ఈ కోడ్ నంబర్స్ అన్నీ దేంతో కనిపెట్టాలి? కేసు క్లోజ్ అయిపోతుంది. ఏమై ఉంటుంది? సార్ సార్ జమీన్ ఎక్కడ పనిచేస్తున్నాడో తెలిసింది సార్. ఎక్కడ? 5 స్టార్ గోడౌన్లోని సార్. దాని ఓనరు త్రివేదినే. నేను మీ దగ్గర అబద్ధం చెప్పాను సార్. కానీ నిజం ఏంటంటే తనకి మా అకౌంటెంట్తో కనెక్షన్ ఉండింది సార్. నేను వాళ్ళిద్దరిని పట్టేసుకున్నాను సార్. ఆ తర్వాత నువ్వేం చేసావు? నేను ఇంకేం చేసేది సార్. తనని ఇంటి నుంచి పంపించేశాను. కానీ తన ఒక పాపం నా బిడ్డకి రాకుండా ఉండాలనుకున్నాను సార్. ఆ తర్వాత ఏంటి సార్, ఆ జమీల్తో పారిపోయింది సార్. తర్వాత నేను డబ్బు ఖర్చు పెట్టి తన కనిపించడం లేదని రిపోర్ట్ రాయించాను పక్కింట్లో. అది కాకుండా అందరికీ నా కొడుకు పెద్దోడయ్యాక వాడికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా. ఆ తర్వాత నువ్వు చూడలేదా? చూశాను సార్. ఒకసారి తను ఇక్కడికి వచ్చింది. అప్పుడు జమీల్ చాలా సీరియస్గా ఉన్నాడు. ఏయ్, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? నాకు కొంచెం డబ్బులు కావాల్సి వచ్చింది. జమీల్కి కొంచెం ఒంట్లో బాగాలేకుండా ఉంది, కొంచెం ట్రీట్మెంట్ చేయాలి. తీసుకో, ముందు ఇక్కడి నుంచి దీనికి పని నువ్వు ఇక్కడ రానేకూడదు. వెళ్ళవే బయటికి. తర్వాత తను కలవడానికి రానేలేదు సార్. వాళ్ళ అమ్మాయిలు ఎక్కడా? అవన్నీ నాకు తెలియదు సార్. తనని నేను రోడ్లోనే చూశాను. తర్వాత నేను నా గుడౌన్లో పని మనిషిగా పని ఇప్పించాను. కానీ తను మంచి క్యారెక్టర్గా పెళ్లి చేసుకున్నాను. కానీ చెప్తూ ఉంటారు కదా సార్, కుక్కతోక సాగదీయంలేమని. అంతే సార్, చివరిలో నా పరిస్థితి అలాగనే అయిపోయింది. ఈ సూరజ్ ఒక్కోసారి ఒక్కోలా కథ చెప్తున్నాడు. ఆ తర్వాత ఇంకో కథ చెప్పే లోపల వాడు జాతకాన్ని తీసుకురండి. సార్, ఈ వీడియోని జాగ్రత్తగా చూడు. ఆ తర్వాత నూరి వెళ్ళిపోయింది. 20 నిమిషాల తర్వాత ఒక నీడ మాత్రం వస్తుంది. అది రాఘవ్ని చంపేస్తుంది. నూరి వెళ్ళిపోవడం ఇంకా రాఘవ్ చనిపోవడం, ఈ మధ్యలో 20 నిమిషాల టైం ఉంది. సార్ ఒకవేళ వాళ్ళిద్దరూ రాఘవ్ మూర్చిపోయాడని అనుకున్నట్టు కదా. నాకు అలా అనిపించట్లేదు. మళ్ళీ చూద్దాం. రాఘవ్ పాకెట్ బట్టి చూస్తుంటే బీరువా తాళం కనిపిస్తుంది. నూరి వెళ్ళిపోతుంది. 20 నిమిషాల తర్వాత నీడ లోపలికి వస్తుంది. తను అలమారిని ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఆ శబ్దం వినిపించి రాఘవ్ లేచి వెళ్ళిపోయాడు. అప్పుడు తాయా రాఘవ్ని ఫాలో చేసింది, హత్య చేసింది. అక్కడ ఏదో వెతుక్కుంటూ తాళం తీసి అలమారు ఓపెన్ చేసింది, డబ్బు తీసుకుని ఎస్కేప్ అయిపోయింది. సార్ ఇది చూస్తుంటే ఏం అర్థం కావట్లేదు. మీరు అసలు ఏమంటున్నారు? నూరి దొంగతనం చేయాలనుకుంటే తాళం ఎందుకు రిటర్న్ చేస్తుంది? మీరు నూరి రూమ్ చెక్ చేశారా? ఓకే సార్. ఏం దొరికింది? ఏం లేదు సార్, 2000 3000 క్యాష్, ఇంకొన్ని నగలు దొరికాయి.
ఈ నూరి ఎంత సంపాదిస్తుంది? 2 నుంచి 3 వేలు దాకా. డబ్బు ఎక్కడ పోయింది? బ్యాంకులో? లేదు సార్, మాకు బ్యాంక్ అకౌంట్ అంతా లేదు. ఇంకా మేము కూడా ఎప్పుడు అడగలేదు. ఇంతకు ముందు నూరి అమ్మాయిని తీసుకుని డబ్బు గల్ల వాళ్ళ దగ్గరికి వెళ్ళిందా? లేదు సార్, గత 4 సంవత్సరాల్లో చాలా మంది పిల్లలు తీసుకెళ్ళిపోయింది, కానీ ఎవరి దగ్గర దొంగిలించలేదు. ఏ హత్య జరగలేదు. అయితే కొత్త అమ్మాయి వచ్చిన తర్వాతే ఇలాంటి సమస్యలు మొదలయ్యాయా? అవును సార్. ఆ అమ్మాయిని నువ్వు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? సార్, పూరన్పూర్ బడా బజార్లో నాకు ఒక కాంటాక్ట్ ఉంది. ఒక ముసలాడి దగ్గర ఎంతో మాట్లాడి తెచ్చారు. వాడికి డబ్బులు కావాలనగానే నేను ఇచ్చేసాను. ఇక శివాస్కో, మురాంపూర్ పోలీస్ స్టేషన్కి కాల్ చేయి. సార్. లేదు సార్. అవును సార్, నేను అప్డేట్ చేస్తాను సార్ మీకు. ఓకే సార్, ఓకే. చెప్పు సార్, ఈ అరోరా చెప్పింది కరెక్ట్ అనిపిస్తోంది. వాడు కొన్ని రోజులుగా ఎవరితోనూ సరిగ్గా మాట్లాడలేదు సార్. మర్డర్ జరిగిన రోజు కూడా వాడు భోపాల్లోనే ఉన్నాడు. గవర్నమెంట్ ఆఫీసర్తో మీటింగ్లో ఉన్నాడు. సిడిఆర్ నుంచి ఏమైనా తెలిసిందా? లేదు సార్, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కాల్సే వచ్చాయి. కానీ ఇందులో ఒక విషయం ఉంది సార్. పగలు కానీ రాత్రి కానీ అరోరా ఎవరి కాల్ని అటెండ్ చేయలేదు సార్. వాడు మెసేజ్లు మాత్రమే చేశాడు, నేను బిజీగా ఉన్నాను, తర్వాత కాల్ చేస్తానని. ఒకవేళ ఇలా జరుగుండొచ్చు, వాడు కాల్ తీయకపోవడం వల్ల ఇవన్నీ ఆటో మెసేజ్లు అయ్యుండొచ్చు. ఇలా కూడా జరుగుండొచ్చుగా. శివాస్కో, పగటిపూట ఫోన్ తీయలేదంటే అర్థం చేసుకోవచ్చు, కానీ రాత్రిపూట ఎందుకు తీయట్లేదు అర్థం కావట్లేదే. ఏమో సార్, బిజినెస్ పార్టీలు కూడా ఉండొచ్చు కదా సార్. అంటే క్లయింట్స్ని ఎంటర్టైన్మెంట్ చేసి ఉండొచ్చు. వాడు లొకేషన్ ఇప్పుడు ఎక్కడ చూపిస్తుంది? భోపాల్లోనే సార్, ఒక గెస్ట్ హౌస్లో సార్. అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్ తీ. సార్. నమస్తే సార్. సూరజ్ మన దగ్గర చాలాసార్లు అబద్ధాలు చెప్పాడు. సార్ 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 నన్ను కొట్టకండి సార్. నేను అన్ని విషయాలు చెప్పేస్తాను సార్. నేను అన్ని చెప్పేస్తాను సార్. నేను మీ దగ్గర అబద్ధం చెప్పాను. నా ఓనర్ కోసమే ఇలా చేశాను సార్. ఓనరా? అవును సార్, నువ్వే కదా. నేను మేనేజర్ని సార్. ఓనర్ కోసం అన్ని పనులు నేను చేసేస్తాను సార్. నేను అలా చేయడం వలన కొద్దిగా నేను అన్నింటినీ సొంతం చేసేసుకున్నాను సార్. లేదు, కొట్టకండి సార్, నన్ను కొట్టకండి సార్. ఒక అమ్మాయి పరిస్థితి బాగాలేకపోతే మహేందర్ కొట్టి నిజం కక్కించు. ఇంకోసారి కష్టపడే అమ్మాయిల మీద తల చూడకూడదు. సార్ వద్దు సార్, సార్ వద్దు సార్. సార్ సార్ కొట్టకండి సార్. సార్ కొట్టకండి సార్. సార్ క్వైతీసా గెస్ట్ హౌస్ యొక్క సీసీటీవీ ఫుటేజ్. ఇదిగో వచ్చాడు అరోరా. 5ంటికి వాడు చెక్ ఇన్ చేశాడు. తర్వాత రూమ్కి వెళ్ళిపోయాడు. రూమ్ నుంచి ఎప్పుడు బయటకు వచ్చాడు? సార్, వాడు బయటికి రానేలేదు. మేనేజర్ దగ్గర కన్ఫర్మ్ చేశాను సార్. వాడు రూమ్ నుండి బయటికి రాను లేదు. వాడిని చూడడానికి ఎవరు అలాగే రూమ్ నుంచి బయటికి రాకపోతే, లేకపోతే ఎవరు చూడడానికి రాకపోతే వాడు ఎందుకు రాత్రి ఎవరు ఫోన్ తీయలేదు? జైన్, ఫ్రిగన్ పోలీస్ స్టేషన్ నుంచి ఠాకూర్ మాట్లాడుతున్నాను. నాకు మీకు సహాయం కావాలి. ఓకే, పంపించండి. థ్యాంక్ యూ. శివాస్కో, ఎవరైనా మనిషి రోజుకి 2000, 3000 సంపాదించే వాళ్ళు వారానికి ఎంత సంపాదిస్తారు? 2 రోజుల్లో వాళ్ళ యావరేజ్ 2000 లేదా 18,000 ఉండొచ్చు సార్. క్యాలెండర్ తీయి. జూలై నెల తీయి. సార్. 8వ తేదీ ఏ రోజు? మండే. 15, 22? అది కూడా మండే సార్. ఈ కోడ్ని క్రాక్ చేశాను. 8, 15, 21 ఇవన్నీ మండే. ఇంకా 16, 17, 15 ఇవన్నీ అమౌంట్లు. అదేంటంటే 8వ తారీఖు 17,000, 15వ తారీఖు 16,000 రూపాయలు, 21వ తారీఖు 15,000 రూపాయలు. ఈ నూరి ఎవరికి పంపించింది చెక్ చెయ్యి. ఎవరికి పంపించిందో చెక్ చెయ్యి. సార్. ప్రామిస్. లేదు, ఖచ్చితంగా తొందరగా వచ్చేస్తాను. అదే చెప్పాను కదా, అమ్మని ఇబ్బంది పెట్టకూడదు, సరేనా? సరే బాబు, ఇప్పుడు నేను చాలా బిజీగా ఉన్నాను, తర్వాత కాల్ చేయనా? ప్లీజ్. ఓకే, బాయ్. సారీ, నా కూతురు ఫోన్ చేసింది. చెప్పు సార్. నూరి ఏదో ఏజెంట్ ద్వారా మొరాపూర్లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేసింది. ఎవరు?
గోవింద్ మిశ్రా. ఇంట్రెస్టింగ్ అయిన విషయం ఏంటంటే ఈ గోవింద్ మిశ్రా బడా చౌక్ బురాన్పూర్లో ఉన్నాడు సార్. అదే ప్లేస్ సార్. అక్కడ నుండి రాషిద్ ఒక విషయం తీసుకున్నాడు. బురాన్పూర్కి వెళ్తానికి ఏర్పాటు చేయి. 2 నిమిషాలు. జై హింద్ ఆఫీసర్. ఓకే సార్. రాఘవ్ భార్య ఇంకా అరోరా ఇద్దరిని తీసుకురా. సార్. సార్ నీ అబ్బా చెప్పరా. కొట్టకండి, చెప్పేస్తాను సార్. అలా రారా దారికి. మేము నిన్ను చూసాంరా. గెస్ట్ హౌస్ వెనక ద్వారం నుండి నువ్వు వెళ్ళిపోవడం చూసాం. సీమాకి నాకు ఒక అఫైర్ ఉంది. సార్ నాకు రాఘవ్ పద్ధతులు అస్సలు నచ్చలేదు. తర్వాత అందువల్ల మేము అతన్ని చంపాలనుకున్నాం. ప్లాన్ చేసే గెస్ట్ హౌస్లో చెక్కింగ్ చేశాను సార్. సీమాని ఇండోర్కి పంపించేశాను, ఎవరికి అనుమానం రాకూడదని. వెనక వైపుగా బయట వచ్చేయని. నేను కూడా బస్ ఎక్కి ఉజ్జినికి వెళ్ళిపోయాను. దాని తర్వాత నీ అబ్బా ఏం చేసావు చెప్పు చెప్పు. ఆ తర్వాత మీకే తెలుసు, రాఘవ్ రాషిద్ దగ్గర నుంచి అమ్మాయిని హైర్ చేశాడని, వాడి సీసీటీవీ కెమెరా క్లోజ్ చేశాడని. నేను అందుకోసం వెయిట్ చేస్తూ ఉన్నాను సార్. నేను వెనక వైపు నుంచి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించాను, కానీ నేను లోపలికి వెళ్ళేటప్పుడే 2 కాల్ గర్ల్స్ వెనక వైపు నుంచి రావడం చూశాను. ఏం జరిగిందో అసలు నాకు అర్థం కాలేదు సార్. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని లోపలికి వెళ్ళాను. మీ ప్లాన్ అంతా సూపర్గానే ఉంది. నువ్వు ఏమనుకున్నావు? మేము కనిపెట్టలేమన్నా? పోలీస్ ఏమన్నా అంత మూర్ఖులు అనుకున్నావా? తర్వాత రాఘవ్ తను చేసే తప్పని తెలుస్తుంది కదా, అర్థమైనా చెప్పొచ్చుగా. అలా అర్థం చేసుకోకపోతే డైవర్స్ తీసుకోవచ్చుగా. ఈ హంతకుడికి ఇంత సపోర్ట్ చేసావు.